నాయకులు రేవంత్ రెడ్డి గారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, మళ్ళీ వస్తానండి రామ్మూర్తి గారు, మళ్ళీ వస్తానండి. అదే విధంగా గౌరవ్ సతీష్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఆయన కూడా జాయిన్ అయ్యారు. సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సతీష్ గారు, ఒక పక్కనేమో మొన్నటి వరకు కవిత వెనుక ఉంది రేవంత్ రెడ్డి, ఎన్నుకుంటూ నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అన్నారు. ఈ రోజు కవితనే బయటకు వచ్చేసి హరీష్ రావు, సంతోష్ రావు వెనక ఉన్నది రేవంత్ రెడ్డి, వీళ్ళ వెనక మెయిన్ ఉన్నదే రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు. ఏంటి దీనికి మీ జస్టిఫికేషన్ ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఎవరు వెనుక ఎవరున్నారో తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం పేరుతోటి యావత్ తెలంగాణ ప్రజాధనాన్ని లూటి చేసింది ఎవరో సమాజం అంతా గ్రహిస్తూ ఉంది. కానీ ఇందాక మా మిత్రుడు రామ్మూర్తి గారు మాట్లాడుతూ ఎవరు గోతులు ఉండరో అది మర్చిపోయి మాట్లాడితే మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది, పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగింది, కనీసం పురిటిగడ్డ అయినటువంటి బీఆర్ఎస్ పురిటిగడ్డ అయినటువంటి మెదక్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కనీసం అభ్యర్థిని పెట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు రాజకీయం గురించి మాట్లాడితే, ఓట్ల గురించి మాట్లాడితే ఎట్లుంటదంటే సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టా కాదా ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిన్న కవిత గారు మాట్లాడుతూ ఎవరు వెనుకలు ఎవరున్నారో వాళ్ళ నాన్న గురించి వాడు మాట్లాడినటువంటి మాటలు మనం వాస్తవానికి గ్రహించాల్సిన పరిస్థితి. అంటే అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు వారి ప్రొవగేషన్ ద్వారా, అంటే ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రి ద్వారా ఏదైతే 3 బ్యారేజీల ద్వారా ఈ కాళేశ్వరానికి, ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకు నష్టం జరిగిందనేది పీసీ ఘోష్ కమిషన్ చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో, ఇందాక బీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే వాళ్ళు చెప్తేనేమో నిజం, ఎదుటి వాళ్ళు చెప్తే నిజం కాదు, వాస్తవాన్ని చూడని మనసు లేకపోతే, కళ్ళు లేకపోతే మనం ఏం చేయలేం. ఎందుకంటే 154 మందిని విచారించి 666 పేజీల నివేదిక సమర్పిస్తే కూడా వాళ్లకు నమ్మశక్యం కాకపోతే యావత్ తెలంగాణ ధనాన్ని మొత్తం దోచుకున్నా కూడా ఇప్పటికి కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఆకలి తీరకపోతే యావత్ సమాజం అంతా కూడా గ్రహిస్తుందనేది బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అయినా కానీ ఏదైతే పీసీ ఘోష్ సబ్మిట్ చేసినటువంటి కమిషన్ నివేదిక ఏదైతుందో అది పీసీసీ కమిటీ నివేదిక అంటే అంతకంటే సత్యదూరమైనటువంటి మాట ఇంకేదైనా ఉంటుందా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి మాటలు మాట్లాడే ముందు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఒక అటానమస్ సంస్థ, ఒక ఏదైనా కమిషన్ ఏదైనా ఇష్యూ పట్ల నిజ నిర్ధారణ చేస్తున్నప్పుడు మనం ఏం మాట్లాడాలా ఏం మాట్లాడొద్దని తెలియకపోతే అంతకంటే దుర్భరమైనటువంటి పరిస్థితి ఇంకేముండదని మనం ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఆర్థిక దోపిడీ జరిగింది, కాళేశ్వరంలో ఉన్నటువంటి 3 బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే వయబిలిటీ లేదని చెప్పి రిటైర్ ఇంజనీర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ, ఏదైతే క్యాబినెట్ అప్రూవల్ కూడా లేకున్నటువంటి నిర్మాణం జరిగినటువంటి దాన్ని హడావిడి చేసి ఏ విధంగా నిర్మాణం చేపట్టారు, దాంతోపాటు నామినేషన్ పద్ధతిలో కొన్ని సంస్థలకు ఏ విధంగా కట్టబెట్టారనేది కూడా కనీసం వాళ్ళు డిపిఆర్ ఇచ్చినటువంటి దానికంటే ముందే నామినేషన్ పద్ధతిలో ఏ విధంగా వారికి అప్పచెప్పారనేది కూడా మనం నివేదికలో ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కాదు, ఈ పేపర్ మీద ఉన్నది అబద్ధం, మేము ఏదైతే చెప్తా ఉన్నామో అదే నిజమని చెప్తే ఈ సమాజం అంతా కూడా గ్రహిస్తుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ మా నాయకులు మర్చిపోయి మాట్లాడితే మనమేం చేయలేం. సో మేమేం చెప్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఎవరు ఎంబడి ఉండవలసినటువంటి అవసరం లేదు. కల్వకుంట్ల కుటుంబంలో పైసల పంచాయతీ నడుస్తా ఉంది. ఆ పైసల పంచాయతీని ఎవరు తెంచుకుంటారా ఏమైపోతుందా పీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం కాబట్టి వాళ్ళు మాట్లాడుకోవాల్సిన విషయం వాళ్ళే మాట్లాడుకుంటారని ఒక రాజకీయ పార్టీగా మేము ఆలోచిస్తున్నటువంటి అంశం. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం. వెంకటరెడ్డి గారు, సో ఏదైతే మొన్నటి వరకు కాళేశ్వరం మీద అవినీతి జరిగింది అంటే అటు బీజేపీ పోరాడింది, ఎట్టకేళ్లకు అది మీ చేతిలో బాల్ అయితే మీ చేతిలోకి వచ్చింది. సిబిఐ సంబంధించి లేఖ కూడా రాయడం అయితే జరిగింది. అటు కేంద్ర హోంశాఖ అంగీకరిస్తే సిబిఐ కూడా రంగంలోకి దిగుతుంది, అది అందరికి తెలిసిందే. అయితే మొన్నటి వరకు మీరు అవినీతి అన్నారు, అండ్ ఎమ్మెల్సీ కవిత వచ్చేసి కూడా అవినీతి జరిగింది అని చెప్పేసి ఆమె కూడా అంగీకరించారు. కాబట్టి ఇది మీరు ఒక సక్సెస్ కింద చూస్తున్నారా, లేదంటే సిబిఐకి ఇచ్చినందుకు తెలంగాణలో బంద్ పెట్టాల్సిందే, తెలంగాణ రగిలిపోవాల్సిందే అన్న కమెంట్లకి ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటే మేడం, టిఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ, అవినీతి కేంద్రంగా పనిచేస్తున్నటువంటి పార్టీ. ఉద్యమాన్ని ఆసరా చేసుకుని వాళ్ళే ఉద్యమం చేసినట్టు కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ వచ్చిందనేటువంటిది శుద్ధ అబద్ధము. నేను 20 సంవత్సరాలు చేసి వాటితో ఆ పార్టీతో కూడా అనుబంధంగా పనిచేసినటువంటి సందర్భం. ప్రజా ఉద్యమాలు, ఉద్యోగస్తుల ఉద్యమాలు, ఉద్యమకారులు ఆత్మ బలిదానాలు 100 మంది చనిపోయినటువంటి ఫలితమే ఇవాళ తెలంగాణ వచ్చింది తప్ప ఎంతకాలం చెప్తారు కేసీఆర్ చేస్తే వచ్చింది, కేసీఆర్ చేస్తే వచ్చింది, 10 సంవత్సరాలు అనుభవించింది, వెనక్కి పోండి. ఇప్పుడు
అందరు కుటుంబం మొత్తం అధికారంలో ఉన్నారు కదా, ఎంపీలు మినిస్టర్లు రకరకాల నిర్ణయాలు చేస్తున్నారు కదా, ఆ కుటుంబంలో పదవి లేనిది ఎవరి? చివరికి సంతోష్ కుమార్ కూడా తీసుకొచ్చి పదవిలో కీలకమైనటువంటి